సో ఫ్రెండ్స్, ఈరోజైతే మనము హౌ టు క్రియేట్ ఏ ఫ్రీ వెబ్సైట్ అనమాట. ఫ్రీ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చూద్దాం అనమాట. సో ఈరోజైతే గూగుల్ గూగుల్ సైట్స్లోకి వచ్చేసాం అనమాట. గూగుల్ సైట్లోకి వచ్చేసిన తర్వాతకి మనమైతే క్లిక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేసుకోవాలి, లాగిన్ కావాలన్నమాట. సో లాగిన్ అవుతున్నాం మనం. సో ఫ్రెండ్స్, మొత్తం కూడా ఫ్రీ అనమాట, వితౌట్ జీరో జీరో ఛార్జెస్ అనమాట, జీరో ఛార్జెస్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది అయితే బ్లాంక్ సైట్ అని ఉంది కదా, బ్లాంక్ సైట్ మీద క్లిక్ చేద్దాం. సో బ్లాంక్ సైట్ మీద క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడైతే మనకు టైటిల్ అయితే కనిపిస్తుంది. టైటిల్ మీద మనకు ఏదో ఒక డెమో అయితే చెక్ చేసుకున్నాం అనమాట. లైక్ న్యూ లుక్ అయితే మనం పెట్టుకున్నాం అన్నమాట, న్యూ లుక్ మీ. సో పేజ్ అయితే మనం వీళ్ళైతే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే మనం ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మన పీసీ నుంచి అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నేనైతే ఏం అప్లోడ్ చేస్తలేను. సో దాని తర్వాతకి అయితే ఇక్కడ కూడా లైక్ ఈ రైట్ సైడ్లో కూడా సెక్షన్ ఉంటుంది అనమాట, వాట్ ఎవర్. సో ఇదైతే హెడ్లైన్స్ అనమాట. హెడ్లైన్స్ అండ్ హెడ్లైన్స్ ఆర్ వాట్ ఎవర్, మనం కవర్ కావాలా లేకపోతే బ్యానర్ వాట్ ఎవర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో సో ఇదైతే టెక్స్ట్ బాక్స్ అనమాట. ముంగల టెక్స్ట్ బాక్స్ అండ్ పేజెస్, ఎన్ని పేజెస్ అంటే అన్ని పేజెస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట, అన్లిమిటెడ్ పేజెస్. లైక్ మ్యాటర్ బట్టి అయితే మనం పేజెస్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి థీమ్ అనమాట. మనం థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ మనకి థీమ్గా ఏం కావాలన్నది. సో అయితే ఒక కలర్ అయితే సెలెక్ట్ చేస్తాను. సో కిందికి వచ్చేసి అయితే మళ్ళీ ఏదొకటి సెలెక్ట్ చేస్తాను అనమాట. సో చూసినట్టయితే లుక్ చేంజ్ అయిపోయింది, కొంచెం ప్రొఫెషనల్ లుక్ అయితే వచ్చింది. సో ప్రొఫెషనల్ లుక్ రావాలంటే చాలా చాలా కష్టపడాలన్నమాట, ఈజీగా అయితే రాదు. బట్ ఏంటంటే కొంచెం లైక్ మేనేజ్ చేసుకోవచ్చు మనం అయితే కొంచెం వరకు అయితే. సో మనం కిందికి వచ్చేసినట్టయితే సో ఇక్కడ లైక్ లైక్ మనకు పబ్లిష్ చేసుకోనికి మనం న్యూ లుక్ మీ టైప్ చేసాం. సో అది పబ్లిక్ చేసుకోనికి అనమాట. పబ్లిక్ చేసిన పైన అయితే మనకి వచ్చేస్తుంది అనమాట పైన. సో ఆల్సో ఇది టెక్స్ట్ బాక్స్ అలా తెలిసిందే. సో మనమైతే లైక్ డెమో అయితే చేద్దాం, టెక్స్ట్ మీ. సో జస్ట్ అయితే ఇదైతే నార్మల్ అనమాట. సో ఇక్కడ థీమ్స్ కూడా ఉంటాయి, లైక్ ఫాంట్స్ అయితే ఉంటాయి, చూస్ చేసుకోవచ్చు మనం, వాట్ ఎవర్ ఏది కావాలన్నా చూస్ చేసుకోవచ్చు. లైక్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాం, ఓకే. రైట్, ఇది వచ్చేసి కంటెంట్ బ్లాక్స్ అనమాట. మనకు కంటెంట్ బట్టి ఎన్ని పేజెస్ అవుతుంది కంటెంట్ అని చెప్పేసి. సో ఇక్కడైతే బాక్సెస్ ఉంది, బాక్సెస్ కింద అయితే మనం మ్యాటర్ రాసుకోవచ్చు. పైన అయితే మనకు ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలన్నమాట ఇమేజ్. కింద వచ్చేసి లైక్ మ్యాటర్ అయితే మనం హెడ్లైన్స్ కానీ వాట్ ఎవర్ టైటిల్ కానీ అయితే తీసుకోవచ్చు. సో పైకి వచ్చేస్తే ఆల్సో ఇక్కడైతే మనకి లైక్ కిందకి వచ్చేద్దాం. అండ్ ఇక్కడ మనమైతే సో ప్రజెంట్ అయితే లైక్ జనరల్గా ఒక వెబ్సైట్కి ఏం కావాలని చెప్పేసి అయితే వెబ్సైట్ మ్యాటర్ అనమాట. వెబ్సైట్ మ్యాటర్ అని కొట్టేస్తే మనకి మామూలుగా లైక్ వెబ్సైట్ ఎలా ఉంటుందని చెప్పేసి అయితే ఉంటుంది. సో ఆ వెబ్సైట్కి వెళ్ళి లైక్ మనమైతే కాపీ పేస్ట్ టైప్ అయితే ఇన్స్పైర్ అయితే కావచ్చు అనమాట. సో నార్మల్గా అయితే ఈ టెక్స్ట్ని కాపీ చేస్తాను అనమాట. టెక్స్ట్ని కాపీ చేసిన తర్వాతకి మనకు జనరల్గా చూపించడానికి అయితే ప్రజెంట్ అయితే చూపించడానికి లైక్ ఇలా ఫ్రీగా బట్టి ఇలా బిగినర్స్కి అయితే ఇబ్బంది అయిపోతుంది. సో ఇక్కడైతే టెక్స్ట్ అయితే ప్లేస్ చేద్దాం అండ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. అండ్ పైకి వచ్చేస్తే లైక్
ఇమేజ్ కూడా కాపీ చేసేద్దాం. సో ఈ ఇమేజ్ పైన కొంచెం పైకి పోవాలి ఇంకా. ఓకే, కాపీ. సో ఇట్లా కూడా కాపీ చేసి అయితే కాపీ చేసి పేస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో కింది కిందికి కూడా అనుకోవచ్చు, వాట్ ఎవర్. సో ప్రజెంట్ ఓకే ఓకే రైట్. ఇదైతే ఒక డిలీట్ చేసేద్దాం, ఇది బాగా డిలీట్. అండ్ లైక్ ప్రజెంట్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో మనమైతే ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు మనం ఏం కావాలనుకున్నా కానీ. సో ఇప్పుడైతే మనము డైరెక్ట్గా అయితే ఎలా అయితే హ్యాండిల్ చేయాలి, అండ్ ఆల్సో డైరెక్ట్ మనకు వితౌట్ బ్లాంక్ సైట్ అనమాట. లైక్ జస్ట్ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసాం, ప్రాజెక్ట్ అయితే వచ్చేసింది. సో ఈ ప్రాజెక్ట్ మీద లైక్ మనం జస్ట్ చేంజెస్ చేయాలన్నమాట. పైన లైక్ ఏదన్నా మనం టెక్స్ట్ పెడదాం ఏమన్నా. సో కింద అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు, ఫుల్లీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ మనం కస్టమైజ్ చేసుకుంటే చాలు సైట్ అనేది. జస్ట్ పెద్దగా అయితే ఏం కష్టపడే అవసరం లేదు. సో నేనైతే ప్రాజెక్ట్ కే అని ఇస్తున్నాను, బెటర్ అందరు కూడా మూవీ లవర్స్ కాబట్టి. సో అయితే ఫుల్ ఇచ్చేస్తున్నాను. ఓకే, డౌన్ వచ్చి సో కాపీ చేసుకున్నాను. సో ఇక్కడ కూడా లైక్ ఇక్కడ కూడా పేజ్ చేద్దాం, లైక్ టైటిల్. సో మనం ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. సో సైట్ అయితే సో కిందికి వచ్చేస్తే లైక్ ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ అనమాట. మనం కావాలనుకుంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో కింద అయితే మనకు ప్రతి ఒక్కటి ఉంది, టూల్స్ అండ్ అనాలిసిస్, అండ్ ఆల్సో గూగుల్తో కూడా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట, గూగుల్ అనాలిసిస్తోని. సో మనం ఎన్బిల్ చేసుకుంటే ఎన్బిల్ అవుతుంది. సో వాట్ ఎవర్ మనం ఏదైనా చేసుకోవచ్చు అనమాట. సో మనైతే పబ్లిష్ చేసేసినాం అనమాట. పబ్లిష్ అండ్ ఆల్సో ఓకే, పబ్లిష్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, పబ్లిష్. ఒక వెబ్సైట్ అయితే వచ్చింది పైన మనకి, వెబ్సైట్ అండ్ ఆల్సో అదే డిస్ప్లే అవుతుంది అనమాట. సో పబ్లిష్ అయితే క్లిక్ చేసాం. సో వెబ్సైట్ అయితే పబ్లిష్ అయిపోయింది. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం వెబ్సైట్. సో వెబ్సైట్ అయితే పబ్లిష్ అయిపోయింది, ఆన్లైన్లో అయితే ఉంది అనమాట, ఆన్లైన్లో ఉంది. సో చెక్ చేసినట్టయితే లైక్ ఎవ్రీథింగ్ అయితే ఉంది. కావాలంటే మనం చేంజెస్ చేసుకోవచ్చు, మళ్ళీ కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. అండ్ ఆల్సో మనం అడ్వర్టైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ సైట్స్ నుంచి. సో ఫ్రీగా అయితే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అయితే వెబ్సైట్ అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చినట్టయితే అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి.